అండ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. నేనండి మీ ఎస్ఆర్ ఫుడ్ ఇంటికి షేక్ అబ్దుల్ అండి. ఈ రోజు అయితే మీ ముందుకు ఒక ప్రాపర్టీ అయితే తీసుకొస్తున్నానండి. అదే మనకు వచ్చేప్పటికి శ్రీ శ్రీనివాస సన్నిధానం ప్రాపర్టీ అయితే తీసుకొస్తున్నాండి. మనకి 3 BHK ఫ్లాట్స్ అనమాట. 5 ఫ్లోర్స్, ఈచ్ ఫ్లోర్ వచ్చేప్పుడు ఒకటే ఫ్లాట్. మనకి 3 BHK ఫ్లాట్స్. లోపల మనకి ఎంత స్క్వేర్ ఫీట్ ఉంటుంది, ఆ ప్రైస్ ఏంటి, లోపల డిజైన్ ఎలా ఉంటుంది అనేది పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి ఈ శ్రీనివాస సన్నిధానం అనేటప్పటికి ఎవరిదో కదండి, మనకి విజయశ్రీ బిల్డర్స్ అనగానే మన గుంటూరులో నెంబర్ 1 బిల్డర్స్. వీళ్ళు దాదాపు 18 years అయితే మనకి ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో అయితే ఉన్నారు. వాళ్ళదే మనకు వచ్చేప్పటికి ఇది 28వ అపార్ట్మెంట్ మనకి. కల్పన ఆర్కిటెక్ట్ కూడా, ఎందుకంటే వీళ్ళు బయట నుంచి నేర్పించడం చేతి ఏం లేదు, మొత్తం టోటల్ వీళ్ళే మొత్తం. కల్పన ఆర్కిటెక్ట్ కానీ విజయశ్రీ బిల్డర్స్ కానీ మొత్తం వీళ్ళదే. మనకి వచ్చేప్పుడు లోపల వర్క్ కూడా మొత్తం టోటల్ గా ప్లాన్ తో సహా వీళ్ళే చేశారు. మనకి వచ్చేప్పుడు టోటల్ 5 ఫ్లోర్స్ అండి. ఈచ్ ఫ్లోర్ వచ్చి ఒక్క ఫ్లాట్ 1920 స్క్వేర్ ఫీట్ ఇచ్చారు. మనకి ఇక్కడ హ్యూజ్ పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు. వీళ్ళు ఒక కారు ఒక బైక్ మనం పార్క్ చేసుకోవచ్చు. 24 hours 24/7 మనకు వచ్చేప్పటికి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. గ్రౌండ్ వాటర్ ఉంది, మున్సిపల్ వాటర్ ఉంది. మనకు వచ్చేప్పటికి ఈ ప్లాన్ కూడా మన కింద ఈ సెల్లార్ పార్కింగ్ కూడా మనకు వచ్చేప్పటికి చాలా నీట్ గా డిజైన్ చేశారండి వీళ్ళు. మనకి బిల్డర్స్ అసలు లోపల ఎటువంటి వర్క్ చేశారు, లోపల మనకి వీళ్ళు ఇంకా థింగ్స్ ఏమి ఇస్తున్నారు మనకి హౌస్ తో పాటు, ప్రాపర్టీతో పాటు అనేది పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. లోపల పైన ప్లాట్స్ లోకి అయితే వెళ్దాం. మనకైతే ఇక్కడ మనకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి. లిఫ్ట్ తో పక్కనే మనకు వచ్చేప్పుడు ఇలా మెట్లు కూడా ఉన్నాయి అనమాట. మనకి ఏదైనా థింగ్స్ కావాలన్నా మనం మెట్ల నుంచి పైకి తీసుకెళ్ళిపోవచ్చు ఇలాగా. మనమైతే లోపల ప్లాట్స్ లోకి వెళ్దామండి. మనకి గేట్ అయితే ఇక్కడ స్టీల్ గేట్ ఇచ్చారు. ఒకసారి మనకి లోపల ఎలా ఉంది ఇక్కడ చూద్దాం. మనకి ఇక్కడ ఎంట్రన్స్ లోనే మనకు వచ్చేప్పటికి చక్కగా పైన సీలింగ్ కూడా మనకి లైట్లు నీట్ గా మనకు వచ్చేప్పుడు వుడ్ వర్క్ చేశారు. లోపల ప్లాట్ లో కూడా వెళ్దాం. ప్లాట్ లో మనకి ఎటువంటి వర్క్ ఉంది ఏంటి అనేది కూడా చూద్దాం. మనకి ఏదైతే మన ఎంట్రన్స్ డోర్, మెయిన్ డోర్ వచ్చేటప్పటికి దానికి ఇచ్చిన డిజైన్ కూడా క్లాసీ డిజైన్ అయితే ఇచ్చారు. ఫస్ట్ వచ్చేటప్పుడు మనకి లోపల రాగానే లైటింగ్ అండి, పైన సీలింగ్. ఒకసారి ఆ పైన సీలింగ్ చూడండి. మనకి వీళ్ళు సీలింగ్ కూడా హెవీ డిజైన్ కాదండి, సింపుల్ అండి, క్లాసీ లుక్ తో ఇచ్చారు. ఇంకా మనకి ఇక్కడ వాల్స్ వచ్చేటప్పటికి ఈ ఏదైతే ఈ వుడ్ ఇచ్చారు చూడండి. ఈ వుడ్ డిజైన్ మాత్రం చాలా బాగుంది, అసలు ఎక్సలెంట్ వుడ్ డిజైన్ వర్క్ అయితే మనకి వీళ్ళు ఇచ్చారు. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి టీవీ అండి. టీవీ కూడా మనకి టీవీ పెట్టుకునే ప్లేస్ కూడా ఈ స్క్వేర్ లో కూడా డిజైన్ ఇచ్చారు. మనకి ఇది వచ్చేటప్పుడు 56 inches టీవీ ఈజీగా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. 56 ప్లస్ మనకు వచ్చేటప్పుడు ఇక్కడ కబోర్డ్స్ అండి. ఏది రిమోట్స్ పెట్టుకోవడానికి కానీ, ఏదైనా థింగ్స్ మనం లోపల పెట్టుకునే విధంగా కూడా మనకు చక్కటి కబోర్డ్స్ అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు. మనకు వచ్చేటప్పటికి చూడండి, కిటికీ కూడా మనకు వచ్చేటప్పటికి వీళ్ళు ఇచ్చిన ఈ కిటికీ కూడా మెటీరియల్ కూడా 95 kg ఇచ్చారు. ప్లస్ మనకి ఫినిషింగ్ చూడండి, మార్బుల్ ఫినిషింగ్ కూడా మనకి కిటికీకి ఎలా ఇచ్చారు. ప్లస్ దోమలు రాకుండా మెష్ కూడా ఏర్పాటు చేశారు. చాలా చక్కటి ప్రాపర్టీ అండి. జస్ట్ మీరు వచ్చేసి ఓన్లీ మూవ్ అయిపోవటమే, పాలు పొంగించుకొని ఏం లేదు. ఇంకా ఏమేమి ప్రాపర్టీలో స్పెషల్ ఏమున్నాయి అది కూడా చూద్దాం. మనకి చూసారు కదండి వ్యూ. నాకు స్పెషల్గా ఈ ప్రాపర్టీలో నచ్చింది అయితే ఈ డిజైన్ అండి. ఈ వుడ్ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చేటప్పటికి ఎల్ షేప్ సోఫా, ఇక్కడ మనకి ఎల్ షేప్ సోఫా వేసుకున్నా కానీ మనకి ఇంత హైట్ వస్తుంది. ఈ వుడ్ డిజైన్ కూడా మనకు కవర్ అవుతుంది చక్కగా. మన ఇంట్లోకి ఎవరిని వచ్చినా కానీ అబ్బా సూపర్ ఉంది డిజైన్ అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా మనకు చెప్తారు. ఓకే అండి, ఇప్పుడు మనమైతే మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. మనం వెళ్ళే దారిలో కూడా చూడండి, వీళ్ళు ఇక్కడ వుడ్ చూసారా, చక్కగా నీట్ డిజైన్. ప్లస్ ఇక్కడ చిన్న చిన్న లైట్లు కూడా మనకి ప్రతిదీ కూడా చాలా సూక్ష్మమైన కేర్ తీసుకొని వీళ్ళైతే ఈ ప్రాపర్టీని డిజైన్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్ వెళ్లే ముందు మనకి చక్కగా ఇంట్లోకి రాగానే పూజ చేసుకోవాలంటే పూజ గది కావాలంటే వీళ్ళు చక్కటి పూజ గది కూడా మనకి ఏర్పాటు చేశారు. చక్కగా ఇది కూడా మంచి క్లాసీ డిజైన్. ఓం అనే లెటర్తో అయితే మనకి ఇది ఇచ్చారు. చక్కగా వెరీ స్పేషియస్ అండి. చక్కగా మనం దేవుడి పటాలు పెట్టుకోవచ్చు. మనకు కావాల్సిన అగరబత్తులు కానివ్వండి, ఇంకా వేరే పూజా సామాగ్రి ఏదైనా చక్కగా సెట్ చేసుకోవచ్చు. మంచి డిజైన్ అండి, చాలా డిజైన్. ఓం అనేది చాలా ప్రశాంతత చేకూరుతుంది మనుషులకి, అందుకే మనకి ఇలా ఇచ్చారు. పైన కిటికీల దగ్గర కూడా మార్బుల్ సెట్ చేశారండి. చాలా నీట్ గా ఉంది మార్బుల్ డిజైన్ కానీ అంతా. ఇప్పుడు మనం అయితే ప్రస్తుతానికి ఇక్కడ చూడండి, ఈ సీలింగ్ కూడా ప్రతిదండి. ఇంట్లో ఎక్కడ సీలింగ్ ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి చక్కటి లైటింగ్, చక్కటి డిజైన్ ఏర్పాటు చేశారు. ఇది వచ్చేప్పుడు మన డైనింగ్ ఏరియా అండి. ఈ డైనింగ్ ఏరియాలో కూడా మనకి దాదాపు 6 members పట్టే ఒక డైనింగ్ టేబుల్, 6 కుర్చీస్ కూడా వేసుకోవచ్చు. చక్కటి స్పేషియస్ గా అయితే ఏర్పాటు చేశారు. ఈ డైనింగ్ టేబుల్ దగ్గర పైన మనకి కావాల్సిన కొన్ని వస్తువులు ఏదైనా మనం ఉన్నా కానీ
లైక్ కుక్ వేర్ కానివ్వండి, లేకపోతే గ్లాసులు కానీ, ఐస్ క్రీమ్ బౌల్స్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి చక్కగా డిజైన్ చేశారు ఇక్కడ. మనకైతే ఇది ప్రస్తుతానికి అయితే మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి చక్కగా ఈ డోర్ కి సింపుల్ క్లాసీ డిజైన్ అండి. ఓవర్ డిజైన్స్ ఎక్కడా లేవు, నీట్ గా ప్రాపర్టీ క్లాస్ కనబడేలాగా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. లోపలికి వెళ్దామండి. మనకి లోపల కూడా పైన చూడండి ఈ వర్క్, ఈ సీలింగ్ వర్క్ కూడా మనకు చక్కటి సీలింగ్ వర్క్ ఇచ్చారండి. టోటల్ గా ఈ ప్రాపర్టీలు ఎక్కడ చూసుకున్నా క్లాస్ ఉంది. కబోర్డ్ విషయానికి వస్తే నార్మల్ కబోర్డ్స్ అయితే వీళ్ళు ఏది సెట్ చేయలేదండి, స్లైడింగ్. ఎందుకంటే ఈ కబోర్డ్స్ వల్ల మనకి ఏదన్నా మంచం వేసుకున్నా కానీ చేసినా కానీ మనకి ఇబ్బంది లేకుండా ఈ స్లైడింగ్ కబోర్డ్ వల్ల మనకి ప్లస్ ఏంటంటే 6x6 మంచాలు పెట్టుకోవడానికి కానీ, అంతకంటే ఏదైనా బిగ్ సైజ్ మంచాలు పెట్టుకున్నా కానీ మనకి కబోర్డ్స్ తీయకుండా ఈ కబోర్డ్స్ అరేంజ్ చేశారు. చాలా చక్కటి ప్రాపర్టీ అండి. మనకి ఏంటంటే ఆటోమేటిక్ గా వీళ్ళు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారండి. మనకు సపరేట్ గా ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ కొనుక్కునే పని కూడా లేదు. చక్కటి మిర్రర్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఏదైనా పెట్టుకోవాలన్నా చేయాలని కానీ కబోర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. ప్రాపర్టీలో మనకి ప్రతిదీ కూడా ఫెసిలిటీతో ఇచ్చారు. ప్లస్ ఇంకేంటి ప్రాపర్టీలో 24/7 వాటర్, బోర్ వాటర్, మనకు వచ్చేప్పటికి మున్సిపల్ వాటర్ కూడా ఉందండి. జనరేటర్ సౌకర్యం కూడా ఉంది. 24/7 కెమెరా పర్యవేక్షణలో మనకి ప్లాట్ అయితే వీళ్ళు అందిస్తున్నారు. ఇంక దీంతో పాటే మనకు వచ్చేప్పటికి 3 బెడ్రూమ్ లో కూడా 3 ఏసీలు అండి. 3 కూడా మనకి ఏంటంటే బ్రాండెడ్ ఏసీలు, నార్మల్ ఏది పిచ్చి ఏసీలు కాదంటే టాటా ప్రొడక్ట్స్ యొక్క టాటా వోల్టాస్. మనకు వస్తే ఇన్వర్టర్ ఏసీలు, అవి కూడా ఇన్వర్టర్ ఏసీలు అయితే వీళ్ళు మనకి ఇక్కడ 3 బెడ్రూమ్ లో కూడా 3 ఏసీలు అయితే ఏర్పాటు చేశారు. ఓకే అండి, ఒకసారి వీళ్ళు ఇచ్చిన బాత్రూమ్ కూడా ఎలా ఉంది, స్పేషియస్ ఉందా లేదా అది కూడా చూద్దాము. ఓకే, మనకి బాత్రూమ్ కూడా ఏంటంటే వెరీ స్పేషియస్ బాత్రూమ్ ఇచ్చాడు. ఫుల్ టైల్స్ అండి, పై వరకు టైల్స్ ఇచ్చారు. మనకి ఏంటంటే కొన్ని చోట్ల ఆఫే ఉంటుంది, పై వరకు మనకి ఇచ్చారు. ఇది వచ్చేప్పటికి మనకి సెరా కంపెనీ ఇచ్చారు. ఈ టైల్స్ వచ్చేప్పటికి జాన్సన్ కంపెనీ టైల్స్ అయితే మనకి వీళ్ళు ఏర్పాటు చేశారండి. ప్లస్ మనకి 3 బెడ్రూమ్ లో కూడా 3 గీజర్లు కూడా వీళ్ళే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఏంటంటే ఇక్కడ మొత్తం చూడండి ఒకసారి స్పేషియస్ అన్నమాట. మొత్తం ఎంత స్పేస్ అంటే అంత స్పేస్ ఉంది బాత్రూమ్. మనం అయితే ప్రస్తుతానికి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్దామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ కూడా మనకి 10x13 అంటే మనకి సైజ్ చిన్నదేం కాదండి, చాలా పెద్ద సైజు బెడ్రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ లోపల కూడా ఎలా ఉందని చూద్దాం. మనకి ఇక్కడ కూడా మనకు వచ్చేప్పటికి వీళ్ళు అయితే మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ ప్రతి బెడ్రూమ్ లో కూడా ఏర్పాటు చేశారు. ఫ్యాన్లతో సహా ఇచ్చారు, ఫ్యాన్లు కానివ్వండి. ఇది కూడా మనకు వచ్చేసి స్లైడింగ్ అండి. ఇక్కడ కూడా స్లైడింగ్ డోర్లు ఏర్పాటు చేశారు. స్లైడింగ్ వల్ల మనకి చాలా యూజ్ ఉంటుందండి. ఏదన్నా పెద్ద సైజ్ మంచం చేసుకున్నా కానీ మనకి ఏంటంటే కబోర్డ్ లాగడం వల్ల ఏంటంటే స్పేస్ పాడైపోతుంది. ఇలా ఉండటం వల్ల మనం మంచం వేసుకున్నా కానీ చక్కగా ఈ డోర్లు ఇలా స్లైడ్ చేసుకుని మనం చక్కగా చేసుకోవచ్చు. ప్లస్ లోపల మనకి స్లైడ్ లో ఇచ్చిన ఈ కబోర్డ్స్ లో ఉన్న స్పేస్ కూడా చాలా పెద్ద స్పేస్ ఇచ్చారండి. చిన్న సైజ్ అయితే ఏం కాదు, చాలా బిగ్ సైజ్ అనమాట. మనకి చిల్డ్రన్స్ కానీ పెట్టుకోవచ్చు, పెద్దవాళ్ళే కూడా పెట్టుకోవచ్చు. చాలా స్పేషియస్ అయితే మనకి కబోర్డ్స్ వీళ్ళు ప్లాన్ చేశారు. సేమ్ అండి, బాత్రూమ్ లో వచ్చేప్పటికి మనకి ఈ 3 బెడ్రూమ్ లో కూడా సేమ్ సైజ్ బాత్రూమ్ అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు. ఒకసారి మనకి వేరే బెడ్రూమ్ కూడా వెళ్దామండి. ఇక్కడ కూడా మనకి ఏసీ అయితే వోల్టాస్ కంపెనీ ఇన్వర్టర్ ఏసీ ఏర్పాటు చేశారు. 3 బెడ్రూమ్ లో 3 ఏసీలు. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ చూసామండి. ఇది వచ్చి గెస్ట్ బెడ్రూమ్ అన్నమాట. గెస్ట్ బెడ్రూమ్ సైజ్ కూడా చెప్తాను మీకు ఎంత ఉంది అనేది. ఒకసారి చూద్దామండి. ఇక్కడ మనకి ఏంటంటే ప్రతి బెడ్రూమ్ లో కూడా వీళ్ళు ఏంటంటే దోమలు రాకుండా ప్రతి బెడ్రూమ్ లో కూడా మెష్ ఏర్పాటు చేశారండి. మనకి ఏంటంటే గుంటూరు సిటీలో ఆటోమేటిక్ గా మనకు దోమలు పెడతాం చాలా ఎక్కువ, ఆ ప్రాబ్లం కూడా లేదు. చక్కగా మెష్ ఇచ్చారు. మనకి ఇక్కడ మనకి ప్రతి బెడ్రూమ్ లో కూడా ప్రతి కిటికీకి కూడా మనకి చూడండి మార్బుల్ ఫినిషింగ్, చాలా మంచి మార్బుల్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఓకేనా, మనకి పైన సీలింగ్ చూడండి, చక్కటి సీలింగ్, గ్లాసీ లైట్స్, మనకి కలర్స్ చేంజింగ్ లైట్స్ అన్ని ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి ఏసీ ప్రొవైడ్ చేశారంటే సేమ్ అండి. 3 బెడ్రూమ్ లో 3 ఏసీలు, సేమ్ కంపెనీ విత్ ఇన్వర్టర్ ఏసీలు. ఈ స్పెషల్ గా ఈ గెస్ట్ బెడ్రూమ్ లో అయితే మీకు ఒక సీక్రెట్ బాత్రూమ్ ఉందండి, అది కూడా చూపిస్తాను నేను మీకు. జస్ట్ మనకి ఇలా అంటే మనకి లోపల ఉంటుందండి. ఇదేంటంటే గెస్ట్ బెడ్రూమ్స్ ఎవరిని వచ్చినా కానీ చేసినా కానీ మనకి ఏంటంటే బయట వాళ్ళు చూస్తాను ఇబ్బంది లేకుండా చక్కగా ఇక్కడ సీక్రెట్ బాత్రూమ్ అంటే ఈ బెడ్రూమ్ లో ఏంటంటే స్లైడింగ్ డోర్లు వాడలేదు, మనకి ఇలా ఈ టైప్ ఇచ్చారనమాట. ఇక్కడ కూడా మనకి చక్కగా మిర్రర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకి స్పేస్ అండి. ఫస్ట్ మనకు కబోర్డ్స్ అనగానే స్పేషియస్ గా ఉండాలి. స్పేషియస్ గా ఉంటేనే మనకి ఏంటంటే మన థింగ్స్ ఏది ఉన్నా కానీ ఎక్కువ మనకి దీంట్లో పట్టేలా పెట్టుకోవచ్చు. ప్లస్ వీళ్ళు లైట్లు వచ్చేసరికి బ్రాండెడ్ అనమాట. పానాసోనిక్ లైట్స్ అయితే మనకి ఫ్యాన్స్ కూడా
వీగార్డ్ ఫ్యాన్స్ అయితే వాడారు చక్కగా. అది కూడా మనకి పవర్ సేవింగ్ ప్రతిదీ వీళ్ళు వాడిన ఎల్ఈడి లైట్లు కానివ్వండి, ఫ్యాన్స్ కానివ్వండి, ఏసీలు కానీ వల్ల మనకి కరెంట్ బిల్లు ఎక్కువ కదండి. అది ఇన్వర్టర్ ఏసీ వాడారు, చక్కగా బ్రాండెడ్ ఐటమ్ వాడారు. బ్రాండెడ్ ఐటమ్స్ వాడటం వల్ల ఏంటంటే మనకి పవర్ సేవింగ్, చాలా వరకు పవర్ సేవింగ్ అవుతుంది. నార్మల్గా బజార్లో దొరికి లైట్లు తెచ్చి వాడితే మాత్రం పవర్ బిల్ ఎక్కువ వస్తుంది. వీళ్ళు ఏంటంటే ప్రతిదీ కూడా మన దగ్గర వచ్చేసి ఒక కస్టమర్ ఒక ప్లాట్ పర్చేజ్ చేశాడంటే అతనికి ఉపయోగం కలగానే విధానంతోనే వీళ్ళు పూర్తి ప్లాట్స్ అయితే డిజైన్ చేశారు. చక్కటి ప్రాపర్టీ అండి, రెడీ టు మూవ్ అన్నమాట. మనకి ఈలోపు మనం వచ్చేటప్పటికి కిచెన్ కూడా చూద్దాం. కిచెన్ లో ఎటువంటి కబోర్డ్స్ వాళ్ళు యూజ్ చేశారు, ట్యాప్స్ ఏంటి, దాంట్లో ఏమైనా స్పెషల్స్ ఉన్నాయని కూడా చూద్దాం. ఓకే అండి, మన ప్రస్తుతానికి అయితే కిచెన్ లో ఎంటర్ అవుతుంది. ఇక్కడ కూడా మనకి బ్యూటిఫుల్ డిజైన్స్, చక్కగా ఆర్చ్ కూడా చూడండి. ఇక్కడ కూడా మనకి వచ్చేటప్పటికి వీళ్ళు ప్రతి చోట కూడా ప్రతి రూమ్ కు కానీ మన కిచెన్ ఎంట్రన్స్ లో కూడా ఇది మనకైతే వుడ్ వర్క్ అయితే చేశారు. ఇక్కడ మనకి కిచెన్ ఎంటర్ అవగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే షింక్ అయితే ఏర్పాటు చేసింది. ఇక్కడ చక్కగా భోజనం చేసుకున్నాక ఇక్కడికి వచ్చేది కడుక్కోవడానికి చేయడానికి నీట్ గా ఏర్పాటు చేశారు. మనం కిచెన్ లో చూద్దాం. కిచెన్ లో వాళ్ళు ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఏంటనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన సీలింగ్ చూడండి, ఇక్కడ బ్యూటిఫుల్ సీలింగ్ ఇచ్చారు. టైల్స్ అండి, మనకి ఏంటంటే ఇల్లు మొత్తం కూడా టైల్స్, హాఫ్ టైల్స్ వాళ్ళ చక్కగా ఫుల్ టైల్స్ వాడారు. మనకి ఇచ్చేది ఎగ్జాక్టివ్ ఫ్యాన్ కూడా అరేంజ్ చేశారు. ఇటు వచ్చేప్పుడు మనకి ఏదైనా టవల్ పెట్టుకోవడానికి చేయడానికి కానీ మొత్తం చక్కగా ఏర్పరిచారు. ఒకవేళ ఈ కబోర్డ్స్ చూద్దామండి. ఇక్కడ పైన కబోర్డ్స్ కూడా ఇచ్చారు, మనకి స్పేస్ ఉంది. ఇక్కడ ఉంది కబోర్డ్స్ ఇలా ఇచ్చారు, చక్కగా ఇలా ఇచ్చారు. ఇక మీకు ఈ ప్రాపర్టీలో స్పెషల్గా వచ్చేటప్పటికి ఇదండి, ఇలా మనకి చూడండి. ఇక్కడ కూడా మనకి వచ్చేటప్పుడు ర్యాక్స్ ఏర్పాటు చేశారు. మన హోమ్ థింగ్స్ ఏదన్నా మనకి ఎక్కువ ఉన్నా కానీ ఎక్కువ చేసినా కానీ ఏంటంటే బయటికి రాకుండా ఇలా పెట్టుకుని జస్ట్ ఇలా మూవ్ అని లోపలికి అనుకుంటే వెళ్ళిపోతుంది. మనకి ఏం పెట్టుకున్నా గ్రోసరీ కానీ పూర్తిగా కనిపించదు. మనకి ఇక్కడ ఏంటంటే స్పెషల్ గా కిచెన్ లో వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి కూడా సపరేట్ గా ర్యాక్స్ ఏర్పాటు చేశారండి. 2 లీటర్స్ వాటర్ బాటిల్ కూడా ఈజీగా పడుతుంది. 4-5 వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. ఇక ఈ కబోర్డ్స్ విషయానికి వస్తే మనకి ఇవి కూడా స్పేస్ గా మనకి ఏదన్నా రైస్ పెట్టుకోవడానికి కానీ గ్రోసరీ పెట్టుకోవడానికి చక్కగా మనకి ఇచ్చేశారు. ప్రతిదీ స్పేసియస్ గా ఉన్న దాంట్లోనే 1920 స్క్వేర్ ఫీట్ లోనే ప్రతిదీ కూడా వీళ్ళు స్పేసియస్ గా ఏర్పాటు చేశారు. ఒక్కసారి మనకి ఇటువైపు కిచెన్ దగ్గర మనకి షింక్ దగ్గర కానీ ఇక్కడ ఎటువంటి కబోర్డ్స్ ఇచ్చారో కూడా ఒకసారి చూద్దాం. అంటే మనకి కిచెన్ లో షింక్ కూడా వీళ్ళు మోడర్న్ మనకి అయితే ఏర్పాటు చేశారు. వెజిటేబుల్స్ క్లీన్ చేసినప్పుడు మనకి చక్కగా నీళ్లు కానీ ఇలా ప్రెషర్ అనమాట. ప్రెషర్తో అయితే నీళ్లు మనకి వస్తాయి, ఫోకస్ అవుతుంది. ప్లస్ ఇక్కడ మనం ఏదన్నా వాటర్ గ్లాస్ క్లీన్ చేసుకోవడానికి ఇలా ప్రెస్ చేస్తే వాటర్ ఇలా పైకి కొట్టేస్తాయి అనమాట. వాటర్ గ్లాస్ మనకి ఈజీగా క్లీన్ అవుతుంది. ఓకేనా, మనకి నార్మల్ ట్యాప్ కూడా ఇలా ప్రెషర్ మనకి ఎలా కావాలండి. ఇలా మన చక్కగా తిరిగి ఇలా మూవ్ అవుతుంది అనమాట. మనకి 360లో మనకి ఇది మూవ్ అవుతుంది. చక్కగా నీటి ప్రెషర్ తో మనకి క్లీన్ అవుతాయి. ఓకే అండి, మనకి ఇక్కడ కిచెన్ లో కూడా మనకి వచ్చేప్పటికి మోడర్న్ గా మనకి స్పూన్స్ సపరేట్ గా, పెద్ద స్పూన్స్ ఏమన్నా ఉన్నా కానీ, చాక్స్ కానీ ఏమన్నా కటింగ్ సంబంధించి ఏమన్నా కానీ నీట్ గా పెట్టడానికి చేసి ఇక్కడ వచ్చేటప్పుడు మనకి వెజిటేబుల్స్ పెట్టడానికి సపరేట్ గా ఇలాగా మనకి బుట్టలు ఏర్పాటు చేశారు. మన ప్లాస్టిక్ బుట్టల్లో పెట్టుకుని చేసేదానికి లేకుండా ప్రతి దాంట్లో కూడా మనకి ఇలా మొత్తం 4 ఏర్పాటు చేశారు. చక్కగా వెజిటేబుల్స్ పెట్టడానికి చేయడానికి కూడా. మనకి ఏంటంటే చిమ్నీ కూడా వీడియో ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి ఫుల్ ఆటోమేటిక్ చిమ్నీ అనమాట. కంపెనీ వచ్చి ఎలిగా బ్రాండ్. ప్లస్ మనకు వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్ కూడా వీళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. అంటే ప్రస్తుతానికి తెలియదు, మనకి వాటర్ ప్యూరిఫైర్ కూడా వీళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. లోపల మనకి ఇటువైపు వెళ్తే వాషింగ్ ఏరియా, అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి. వాషింగ్ ఏరియా ఎలా ఉంటుంది ఏంటనేది కూడా. ఈ వాషింగ్ ఏరియా కూడా పెద్ద సైజ్ అండి. ఇక్కడ మనకి వచ్చేప్పటికి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టడానికి వీళ్ళు మనకి ఇక్కడ సపరేట్ గా పెట్టుకోవడానికి వచ్చారు. ప్లస్ వీళ్ళు ఏంటంటే మనకి వాషింగ్ మిషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. వాషింగ్ మిషన్ కూడా మనం సపరేట్ గా కొనుక్కునే పని లేదు. వాషింగ్ ఏరియా కూడా మనకి చాలా పెద్ద సైజ్ ఇచ్చారు, హ్యూజ్ ఇచ్చారు. చక్కగా మనకి వాషింగ్ చేసుకోవడానికి చేయడానికి వాషింగ్ మిషన్ వాళ్ళు వీడియో ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కొనుక్కునే పని లేదు. అయితే ప్లాట్ లో ఏమి ఇచ్చారు, ఎటువంటి మనకి థింగ్స్ ఉన్నాయని మొత్తం టోటల్ చూపించాను. ఫస్ట్ ఇప్పుడు ప్లాట్ మనం కొనుక్కోవాలంటే ఎట్ ఎ టైం అమౌంట్ పెట్టి కొనుక్కోవాలా, లేకపోతే మనకి బ్యాంక్ లోన్ ఇస్తారా, ఏర్పాటు చేస్తారా ఏంటి అనేది మనకి టోటల్ గా వివరాలు చెప్పడానికి మనకి సాయాన్ని ఉన్నారు. హాయ్ అన్న. హాయ్ సార్. నమస్తే అన్న. ఏంటన్నా మనకి అసలు పరిస్థితి ఏంటి? మనకి సాయి శ్రీనివాస్ సన్నిధానం ఏంటి, మనకి దాదాపు 18 years మనకి ఈ బిల్డింగ్ ఇండస్ట్రీలో మనోళ్ళు ఉన్నారు. ఏంటి ఇది వచ్చి 20th ప్రాజెక్ట్. ఇప్పుడు ఏంటన్నా మనకి ఇప్పుడు బిల్డింగ్ ఎట్ ఏ టైం కొనుక్కోవాలా, లేదంటే ఒక స్క్వేర్ ఫీట్ ఎంత ప్రైస్ ఉంటుంది ఏంటి వివరాలు పూర్తిగా చెప్తారా? మొత్తం 1920 ఎస్ఎఫ్టీ సార్. ఇది 1920 స్క్వేర్ ఫీట్. 1920 ఎస్ఎఫ్టీ వచ్చేసరికి 5300 చెప్తున్నాం. 5300 ఓకే. పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి 5300 చెప్తున్నాం. ఓకే. సార్ దగ్గర వచ్చి కూర్చొని మాట్లాడుకుని అంతా ఓకే అనుకుంటే నెగోషియబుల్ ఉంటుంది సార్. తగ్గుతుంది ప్రైస్, ఫిక్స్డ్ అయితే కాదు.
ప్రైస్ అయితే తగ్గుతుంది. ఇప్పుడు బ్యాంకులో పరిస్థితి ఏంటన్నా, ఇప్పుడు నేను 53 1 కోటి రూపాయల పైన పడుతుంది. అవునవును. నా దగ్గర లేవు, నా దగ్గర వచ్చేటప్పుడు కొంత అమౌంటే ఉంది, మరి బ్యాంక్ లోన్ ఇప్పిస్తారా? వాళ్ళ ప్లేస్ ఇప్పుడు పెట్టి అది తీసుకొని వచ్చి మన ఎస్బీఐ డ్రైవ్ అప్రూవల్ సార్, ఆల్రెడీ అపార్ట్మెంట్ మొత్తం ఎస్బీఐ డ్రైవ్ అప్రూవల్. అంటే మన బ్యాంక్ వచ్చి ఎస్బీఐ కస్టమర్ కి ఎస్బీఐ అనే కాదు, హెచ్డిఎఫ్సి కానీ ఎనీ ఎనీ బ్యాంక్, ఏ బ్యాంక్ అయినా సరే, ఏ బ్యాంక్ అయినా సరే మనం లోన్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. అంటే మన ప్రీవియస్ బ్యాంక్ ఎలా ఉంది ఏంటి, మన శాలరీస్ ఎంత, దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఎంతవరకు అన్నా? మనం 80 నుంచి 90% వరకు లోన్ ఇప్పిస్తాం. 80 to 90%. ఓకే, వాళ్ళ ప్లేస్ ఇప్పుడు అన్ని క్లియర్ గా ఉంటే, పర్సనల్ లోన్స్ ఏం లేకుండా ఉంటే 80 నుంచి 90% వరకు లోన్ క్లియర్ ఉంటే ఏం లేకుండా. అవునండి, అంతే కదా. అవును, ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇదండి ప్రస్తుతంగా నా వీడియోస్ వచ్చేప్పటికి శ్రీ శ్రీనివాస సంఘానం వచ్చేప్పటికి మన విజయశ్రీ బిల్డర్స్ వాళ్ళదండి. ఇప్పుడు ఎవరిదో కాదు, ఇది వచ్చేప్పటికి దాదాపు 18 years ఎక్స్పీరియన్స్ అనమాట బిల్డింగ్ ఇండస్ట్రీలో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా నా ఛానల్ సబ్స్క్రిప్షన్ బిల్ కనుకొని మనం ఇంకో ఛానల్ కూడా లాంచ్ చేస్తున్నామండి. అది అబ్దుల్ ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ అనమాట. మీ ప్లాట్స్ కానీ మీ స్థలాలు కానీ ఎక్కడ ఉన్నా కానీ మాకు చెప్తే మేము వచ్చి వీడియో చేస్తామండి. వీడియో చేసి మన ఛానల్ అప్లోడ్ చేస్తాము. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ కనుకొని ఫార్వర్డ్ చేయండి. నా ఇన్స్టా పేజ్ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.